వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏవైతే క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఎక్కడైతే మీరు మిస్టేక్ చేస్తున్నారో ఆ మిస్టేక్ ఎట్లా జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి అబ్జర్వ్ చేసిన సందర్భంలో ఏ చాప్టర్స్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది చేసి మీకు ఈ క్వశ్చన్స్ మీకు సొల్యూషన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ క్వశ్చన్స్ కనుక మీరు బాగా అర్థం చేసుకుంటే ఇట్లాంటి సిమిలర్ క్వశ్చన్ పేపర్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మోడలే అడుగుతూ ఉన్నాడు, సిమిలర్గా ఇవే మోడల్ అడుగుతున్నాడు. ఈ చాప్టర్స్ నుంచే రిపీట్ అవుతూ ఉన్నాయి. సో ఎక్కువగా ఏ చాప్టర్స్ నుంచి ఏ టాపిక్స్ నుంచి రిపీట్ అవుతున్నాయి అనేది అబ్జర్వ్ చేసి కొన్ని క్వశ్చన్స్ మీకు సొల్యూషన్స్ చెప్తాను ఈ వీడియోలో. సో ఇక్కడ మీరు ఈ క్వశ్చన్స్ కనుక పర్ఫెక్ట్గా చూసినట్టయితే దీనికి సిమిలర్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ క్వశ్చన్స్ జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పేపర్ 1 టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్లో ఈ క్వశ్చన్స్ తయారు చేయడం జరిగింది. ఈ క్వశ్చన్స్లో కనుక మీరు ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా మీరు చేయగలిగితే దీనికి సంబంధించిన సిమిలర్ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఈజీగా చేయగలుగుతారు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1కి వచ్చినట్లయితే ఒకసారి చూడండి. ఒక సమచతుర్భుజాన్ని రాంబస్ నిర్మించడానికి అవసరమైన కనీస కొలతల సంఖ్య. ఇక్కడ కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అందరూ మిస్టేక్ చేస్తుంటారు. సమచతుర్భుజాన్ని నిర్మించడానికి ఎన్ని కొలతలు అవసరం, దీర్ఘచతురస్రం నిర్మించడానికి ఎన్ని కొలతలు అవసరం, చతురస్రం నిర్మించడానికి ఎన్ని కొలతలు అవసరం, కనీస కొలతలు ఎన్ని అవసరం, సమాంతర చతుర్భుజం నిర్మించడానికి ఎన్ని అవసరం అనేది ఒకసారి మనం చూసినట్లయితే యాక్చువల్గా మనం ఒక చతుర్భుజాన్ని నిర్మించడానికి మనకు 5 స్వతంత్ర కొలతలు అవసరం. చతుర్భుజం గురించి చెప్తున్నాను, 5 అవసరం మనకు ఒక చతుర్భుజాన్ని నిర్మించాలంటే. కానీ ఇక్కడ మనకు చతుర్భుజ రకాలలో అడుగుతాడు. మనకు సమాంతర చతుర్భుజం కానీ, రాంబస్ కానీ, దీర్ఘచతురస్రం కానీ, చతురస్రం కానీ. సో ఇక్కడ మనకు సమచతుర్భుజం రాంబస్ అడిగాడు. మరి రాంబస్ అంటే రాంబస్ ప్రాపర్టీస్ తెలుసు మనకు. రాంబస్ 4 భుజాలు సమానంగా ఉంటాయి, కర్ణాలు అసమానంగా ఉంటాయి. కాబట్టి రాంబస్ను నిర్మించడానికి మనకు కనీసం 2 కొలతలు అవసరం. 2 కర్ణాలు కావచ్చు, ఒక భుజం, ఒక కోణం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి మనకు రాంబస్ను నిర్మించడానికి 2 స్వతంత్ర కొలతలు అవసరం. ఇది మన ఆన్సర్. కానీ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో మీకు ఈ రాంబసే అడగకపోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్లో కానీ ఇంకెక్కడైనా రాంబస్ అడగకపోవచ్చు. మరి దీర్ఘచతురస్రం నిర్మించాలంటే ఎన్ని కొలతలు అవసరం? దీర్ఘచతురస్రం నిర్మించాలన్నా 2 కొలతలు అవసరం, 2 స్వతంత్ర కొలతలు అవసరం. 2 భుజాలు పొడవు వెడల్పులు ఇచ్చేస్తే దీర్ఘచతురస్రాన్ని నిర్మిస్తారు. 2 స్వతంత్ర కొలతలు అవసరం దీర్ఘచతురస్రానికి కూడా. మరి సమాంతర చతుర్భుజానికి ఎన్ని కొలతలు అవసరం? సమాంతర చతుర్భుజానికి 3 కొలతలు, 3 స్వతంత్ర కొలతలు అవసరం. ఒక కోణం ఇవ్వాలి, 2 భుజాలు ఇవ్వాలి. ఈ 3 స్వతంత్ర కొలతలు అవసరం. మరి ఒకటి దేనికి? చతురస్రానికి కనీసం ఒక కొలత ఉంటే చాలు, మనం చతురస్రాన్ని నిర్మించవచ్చు. అది కర్ణం పొడవు కావచ్చు, భుజం పొడవు కావచ్చు, ఏదైనా ఒకటి ఉంటే చాలు మనం చతురస్రం నిర్మిస్తాం. అంటే చతురస్రాన్ని నిర్మించాలంటే ఒక కొలత అవసరం. రాంబస్ దీర్ఘచతురస్రం అంటే 2 కొలతలు అవసరం. సమాంతర చతుర్భుజం అంటే 3 స్వతంత్ర కొలతలు అవసరం. మరి మామూలుగా చతుర్భుజం నిర్మించాలంటే 5 స్వతంత్ర కొలతలు అవసరం. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ చతుర్భుజ రకాలు, ఈ జామెట్రీలో త్రిభుజాలు చతుర్భుజాల పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఒక క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. మీకు దీని సిమిలర్ క్వశ్చన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఇది మనకు సాంఖ్యక శాస్త్రం, దీనిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మధ్యగతం, సగటు, మధ్యగతం పైన బాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. వీటిపైన కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే సగటు కానీ, మధ్యగతం కానీ. సో ఇక్కడ చూడండి, మనకు రాసులు ఇచ్చిండు. 20, 30, 34, 20 అనేది ఒకటి ఇచ్చిండు, 30 అనేది ఒకటి ఇచ్చిండు, 34, 35, 37, 38, 39, 40. ఈ దత్తాంశం నుండి 30ని తొలగిస్తే మధ్యగతం ఎంత పెరుగుతుంది అంటున్నాడు. డైరెక్ట్ క్వశ్చన్ కాదు, ఇండైరెక్ట్ క్వశ్చన్. చూడండి ఒకసారి, దీని నుంచి 30ని తొలగిస్తే మధ్యగతం ఎంత పెరుగుతుంది అంటే ఫస్ట్ దీని మధ్యగతం కనుక్కొని 30 తొలగించినాక కూడా మధ్యగతం కనుక్కోవాలి మనం. కనుక్కుంటే
మరి ఎంత పెరిగింది ముందు దానికి దీనికి కంపారిజన్ ఎంత వచ్చింది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి మధ్యగతం అంటుంది కాబట్టి మనకు సగటు అంటేనేమో రాసుల మొత్తంపై రాసుల సంఖ్య, అది సగటు. మధ్యగతం అన్నప్పుడు మనం ఏం చేస్తాం, మధ్యగతానికి ఇచ్చినటువంటి రాసులను ఒక క్రమంలో రాసుకోవాలి. కానీ మీకు ఇక్కడ ఈజీగా క్వశ్చన్ క్రమంలోనే రాసింది, చిన్న నుంచి ఆరోహణ క్రమంలో ఉంది, మనకు చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు ఉంది. సో ఓకే, ఇప్పుడు మనం దీన్ని మధ్యగతంగా అనుకోవాలి. మధ్యగతం అంటే ఏంది, మనం అటు ఇటు సంఖ్యలను మనం డిలీట్ చేసుకుంటూ పోతే మధ్యలో మిగిలిందే మనకు మధ్యగతం వస్తుంది. అంటే ఇవి ఎన్ని ఉన్నాయి మొత్తం రాసులు, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సరి సంఖ్యలలో రాసులు వస్తే మధ్యగతం విలువలు 2, మధ్య విలువలు 2 వస్తాయి. బేస్ సంఖ్యలో ఉంటే 1 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక 30, ఇక్కడ 39. ఆర్డర్లో రాసుకున్న తర్వాత అది గుర్తుపెట్టుకోవాలి, మధ్యగతం అన్నప్పుడు ఆర్డర్ కంపల్సరీ రాసుకోవాలి. ఇప్పుడు 2 మిగిలినాయి, మరి రెండిట్లలో మధ్యగతం ఏది? ఇప్పుడు 2 వచ్చినప్పుడు మళ్ళీ రెండింటికి మనం సరాసరి చేస్తాం, సగటు చేస్తాం. రెండింటికి సగటు అంటే 2 వచ్చినప్పుడు ఖచ్చితంగా సగటు చేయాలి. 35 ప్లస్ 37/2 అంటే ఎంత వస్తుంది? 30 30 60 72/2 వస్తుంది, అంటే 36 వస్తుంది. 35కు 37కి మధ్యన ఉన్న విలువ 36 కాబట్టి దీని సగటు 36. యాక్చువల్గా ఇచ్చినటువంటి దత్తాంశం యొక్క సగటు 36. కానీ మనకి ఇక్కడ ఆన్సర్ ఏమడిగిండు, మధ్యగతం ఎంత పెరుగుతుంది? 30ని తొలగించాలంటే ఇళ్ళకి వెళ్ళి 30ని తీసేసినాం. చూడండి 30ని తీసేసినాం. 30ని తీసేస్తే మనకు ఉన్నటువంటి రాసులు ఎన్ని ఉన్నాయి? మనకు 20 ఉంది, 34 ఉంది, 35 ఉంది, 37 ఉంది, 38 ఉంది, 39 ఉంది, 40 ఉంది. 30ని తీసేస్తే ఇప్పుడు ఎన్ని అయినాయి రాసులు? 7 అయినాయి. 7 అయినాయి కాబట్టి మధ్య విలువ 1 వస్తుంది. ఇటు 20, ఇటు 40, ఇటు 34, ఇటు 39, ఇటు 35, 34. ఇవి ఎన్ని మిగిలిన మధ్య విలువలు? 1. అదే సగటు, అదే మధ్యగతం, సగటు కాదు. రెండు విలువలు వచ్చినప్పుడు మాత్రమే వాటికి సగటుగా అనుకుంటే, సరాసరిగా అనుకుంటే అది మధ్యగతం అవుతుంది. ఇప్పుడు 1 ఉన్నప్పుడు అదే మధ్యగతం మనకు. అంటే ఇప్పుడు 37 వస్తుంది. 30ని తొలగిస్తే మధ్యగతం 37 వచ్చింది. 30ని తొలగించకముందు 36 వచ్చింది. మరి ఎంత పెరిగింది మధ్యగతం అంటే 1 పెరిగింది. 1 ఎక్కడ ఉంది ఆన్సర్ మనకు? ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇది కూడా చాలామందికి అర్థం కాదు. మనం కింది వాటిలో కోణాన్ని నిర్మించలేమంటే, కోణాన్ని నిర్మించాలంటే మనం కోణమాలని ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ స్కేలు మరియు వృత్తలేఖిని మాత్రమే ఉపయోగించి క్రింది వాటిలో ఏ కోణాన్ని నిర్మించలేము అంటుంది. ఇక్కడ ఏ కోణాన్ని నిర్మించలేము అన్నప్పుడు మనం కోణమాలిని అయితే ఏ కోణాన్ని నిర్మించవచ్చు కోణమాలినితో. కానీ కోణమాలిని లేకుండా వృత్తలేఖినితో అంటే కంపాస్ను ఉపయోగించి, స్కేల్ను ఉపయోగించి క్రింది వాటిలో దేన్ని నిర్మించలేము అంటాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కంపాస్ ఒక దాంట్లో ఒక పేపర్లో వచ్చింది ఇది క్వశ్చన్. కంపాస్ను ఉపయోగించి మనం కోణమానం లేకుండా 60 డిగ్రీల కోణాన్ని నిర్మిస్తాం. స్టార్టింగ్ నిర్మించే కోణం 60 డిగ్రీలు. ఇక వీటన్నిటిలో హాఫ్ నిర్మించుకుంటూ వచ్చుగా 30 వస్తుంది, 15 వస్తుంది, 7.5 వస్తుంది. ఇక్కడ వరకు రాసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ఏ కోణాన్ని నిర్మించలేము అని అంటే, మరి మనకు ఒకసారి 60 నిర్మించవచ్చు, 30 నిర్మించవచ్చు, 30 + 15 45. ఇది ఏ 2 కూడినా వచ్చే సంఖ్యను మొత్తం మనం నిర్మించవచ్చు. 60 నిర్మించవచ్చు, 60 30 కలిపితే 90, 90 నిర్మించవచ్చు, 30 15 45 నిర్మించవచ్చు, 15 7.5 అంటే 22.5 కూడా నిర్మించవచ్చు మనం. ఇట్లా ఈ కోణాలన్నింటినీ నిర్మిస్తాం మనం. ఇక్కడ మరి మనకు ఏది వస్తలేదు మనకు, ఒకసారి చూద్దాం. ఇలా 60 30 2 కలిపితే 90, 90 15 అయితే 105. 105 నిర్మించగలం కాబట్టి మనకి ఇది ఆన్సర్ కరెక్ట్ కాదు. నిర్మించలేనిది రాయాలి. 105 నిర్మిస్తాం, ఎందుకంటే ఈ 3 కలిపితే 105 వస్తుంది కాబట్టి 105 నిర్మిస్తాం. నెక్స్ట్ 120 అన్నాడు. 120 అంటే 60కి డబుల్ చేస్తే 120 వస్తుంది కాబట్టి 120ని కూడా మనం నిర్మించగలుగుతాం. 120 కూడా నిర్మిస్తాం. అదేవిధంగా 52.5 అన్నాడు. చూడండి 52.5 దేనికి వస్తుంది? 45. ఈ 3 కలిపితే 52.5 వస్తుంది. 45 + 7.5 52.5 వస్తుంది. దీన్ని కూడా నిర్మించగలం. ఇక నిర్మించింది ఏంది? ఇక మిగిలింది ఏది? 95. కూడా 95 నిర్మించలేం. ఎందుకు నిర్మించలేం 95? చూడండి ఈ 2 కలిపితే 90. 5 కోణం ఎక్కడైనా ఉందా? ఇందులో 5 వచ్చిందా? రాలే. 5 ఉంటే 95 కానీ నిర్మించలేము.
అంటే కోణమాలిని లేకుండా ఒక కంపాస్ తోటి నిర్మించలేని కోణం ఇక్కడ 95. ఇట్లా మీరు కొన్ని కోణాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 100 ఉందనుకో, 100 కూడా నిర్మించలేము, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ 100 రాదు మనకు. చూడండి, ఈ 2 గుర్తు 90 వస్తుంది, 90కి ఇంకో 10 కూడా కాబట్టి 10 ఎక్కడ లేదు ఇక్కడ ఇందులో, ఇక్కడ 100 కూడా నిర్మించలేము కోణమాలిని లేకుండా. సో ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, శాతాలలో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది కాబట్టి శాతాల పైన మనం ఖచ్చితంగా పట్టు సాధించాలి. మనం శాతం ఎట్లా కనుక్కోవాలి ఏంటి అనేది కనుక్కోవాలి. శాతాలలో అడిగే క్వశ్చన్స్ చాలా టఫ్గా అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి తన మొత్తం ఆదాయంలో 30% షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. ఇది ఒక సెంటెన్స్. ఓకే, తన మొత్తం ఆదాయంలో 30% పెట్టాడు. అతని పెట్టుబడిలో అంటే షేర్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడే, అతని పెట్టుబడిలో 40% మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తే మిగిలిన మొత్తం ఈక్విటీ షేర్లో ఉంది. అయితే అతని మొత్తం ఆదాయంలో ఎంత శాతం ఈక్విటీ షేర్లో పెట్టుబడి పెట్టబడింది? అతని మొత్తం ఆదాయంలో ఎంత శాతం ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టబడింది? అంటే తన వ్యక్తి తన మొత్తం ఆదాయంలో 30% షేర్ మార్కెట్లో పెట్టాడు. 30% షేర్ మార్కెట్లో పెట్టిన దాంట్లోంచి అతని పెట్టుబడి 30% షేర్ మార్కెట్లో ఉంది. అందులోంచే మనకు 40% మ్యూచువల్ ఫండ్స్ పోతుంది. మిగిలింది 60%. ఈ 30%లో 40% మ్యూచువల్ ఫండ్ పోతే మిగిలింది 60% ఈక్విటీ షేర్లో ఉంది. అయితే అతని మొత్తం ఆదాయంలో ఎంత శాతం ఈక్విటీ షేర్లో పెట్టుబడి పెట్టబడింది అంటుంది. చూడండి, ఇక్కడ అతని మొత్తం ఆదాయం ఎంతో తెలియదు మనకు. మొత్తం ఆదాయం ఎంత తీసుకోవాలి మనం? ఎక్స్ తీసుకుంటాం, ఎక్స్ రూపీస్ తీసుకుంటాం. మొత్తం ఆదాయం రూపీస్ ఎక్స్. 30% షేర్ అంటే అతను పెట్టుబడి ఎంత పెట్టిండు? పెట్టుబడి 30% పెడుతుంది. ఆ 30% ఎంత అవుతుంది మరి? ఎక్స్లో 30% ఎంత ఎట్లా కనుక్కుంటాం మనం? శాతాన్ని ఫస్ట్ భిన్న రూపంలో మారుస్తాం. 30/100 ఇంటూ ఎక్స్. ఎందులో కనుక్కోవాలి మనం? శాతం ఎక్స్లో కనుక్కోవాలి. ఒక జీరోకి ఒక జీరో అంటే ఎంత వస్తుంది? 3x/10 వస్తుంది. 3x/10. సో ఇప్పుడు చూడండి, ఇది పెట్టుబడి, అతను మొత్తం పెట్టుబడి, వస్తున్నటువంటి ఆదాయంలో అతను మొత్తం పెట్టుబడి. ఇక్కడ 40% మ్యూచువల్ ఫండ్ పోయింది, మిగిలిన 60% ఈక్విటీ షేర్లలో ఉంది. అయితే అతని మొత్తం ఆదాయంలో ఎంత ఈక్విటీ షేర్లో ఉన్న పెట్టుబడి ఎంత అంటుండు? ఎంత శాతం పెట్టుబడి ఈక్విటీ షేర్లలో ఉంది అంటుండు. ఈక్విటీ షేర్లో ఉన్న పెట్టుబడి ఎంత? మ్యూచువల్లో 40 పోయింది కాబట్టి 60% ఉంది. మరి ఇప్పుడు ఇందులో 60% ఎంత అవుతుంది? 3x/10లో 60% కనుక్కోవాలి కదా. ఇది పెట్టుబడి కదా, అతను ఇచ్చినట్టు పెట్టుబడి. ఇందులో 60% ఎంత అవుతుంది అంటే 60/100 శాతాన్ని భిన్న రూపంలోకి మారుస్తాం. ఇంటూ ఎందులో ఆ శాతం మనం? 3x/10. ఒక జీరోకి ఒక జీరో క్యాన్సల్. 2 3 2 5 9x/50. 9x/50. ఇది 9x/50 అనేది ఎక్కడ మనకు? 9x/50 అనేది ఈక్విటీ షేర్లలో పెట్టుబడి. అంటే మరి ఎంత శాతం పెట్టిండు ఈక్విటీ షేర్లలో? అతను మొత్తం పెట్టినటువంటి ఆదాయంలో పెట్టుబడిలో 30% పెట్టుబడి పెట్టిండు కదా, అందులో ఎంత పెట్టినట్టు మరి అంటే 30% ఎంత వచ్చింది మనకు? ఇది వచ్చింది. అతను ఈక్విటీ షేర్లో పెట్టినటువంటిది ఇది. ఇప్పుడు దీన్ని శాత రూపంలో రావాలంటే ఏం చేయాలి? 9x/50 బై మొత్తం పెట్టుబడి ఎంత పెట్టిండు? పెట్టుబడి 3x/10 బై 3x/10 అంటే రెసిప్రోకల్ రాస్తే 10/3x ఇంటూ 100. శాతాన్ని 100లో కనుక్కుంటాం. సో 3 1 3 3 51 52 51 52 ఇక్కడ 52. ఓకే, సో చూడండి, ఇక్కడ ఎక్స్ క్యాన్సల్. ఇక్కడ ఎంత మిగిలింది మనకు? 3 2 6 మిగిలింది. ఇక్కడ 10 మిగులుతుంది. ఒక జీరో క్యాన్సల్ అయితే ఒకసారి చూడండి, ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా. చూడండి, మనకు వచ్చినది ఏంటి? 9x
బై 50. ఇది పెట్టుబడిలో 60%. పెట్టుబడి శాతం ఎంత మనకు? పెట్టుబడి ఎంత? 3x/10 కాబట్టి అది రెసిప్రోకల్ అయితే 10/3x ఇంటూ 100 చేయాలి. ఓకే, రైట్. 10 1 జా, 10 50 జా, 10 5 జా, ఇదొకటి. 3 1 జా, 3 3 జా, 5 1 జా, 5 20 జా, ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్. ఏం మిగిలింది? 3 × 20 మిగిలింది. అంటే ఎంత? 60%. అంటే ఇక్కడ మనకు ఈ 30% ఏదైతే అతను మొత్తం ఆదాయంలో 30% షేర్ మార్కెట్లో పెట్టిండో అందులోంచి 60% ఈక్విటీ షేర్లో పెడుతున్నాను. ఆ 30%లో 40% ఏమో మ్యూచువల్ ఫండ్ పోతే మిగిలింది 60% ఈక్విటీ షేర్లో పెడుతున్నాడు. ఇది మన ఆన్సర్. ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, నెంబర్ సిస్టమ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. నెంబర్ సిస్టంలో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ? 3 power x = 1 అన్నాడు. అయినా 999 whole power x/2 = క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి, 3 power x = 1 ఎప్పుడైతుంది? ఏ భూమి దాని ఘాతం ఎంత ఉంటే 1 అవుతుంది. మనకు ఘాతాంకాలలో a/0 = 1. అంటే ఘాతం 0 ఉన్నప్పుడు మాత్రమే దాని విలువ 1 అవుతుంది. ఇక ఎప్పుడు రిమైనింగ్ సందర్భంలో ఎప్పుడు 1 కాదు. సో ఇక్కడ 3 power 0 ఇంటనే 1 అవుతుంది. కాబట్టి x ఎంత అన్నట్టు? x 0 అన్నట్టు. x 0 అయితే ఇక్కడ అయితే 0/2 అంటే 0 అయిపోతుంది. 999 whole power 0, 999 whole power 0 అన్న 1. సో ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఇది ఏమొస్తుంది? 999 ఇచ్చిండు, ఇక్కడ 3 power x ఇచ్చిండు కాదు. ఎప్పుడైతే దాని వాల్యూ ఎక్స్పోనెంట్ వాల్యూ ఘాతాంకం విలువ ఘాతాంకాలలో ఘాతాంకం విలువ దాని యొక్క ఘాతాంకం యొక్క విలువ 1 అయింది అనుకోండి, దాని యొక్క ఘాతము 0 అయిపోతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 power x = 1 అన్నాడు అనుకోండి, x వాల్యూ 0, x వాల్యూ 0 ఉన్నప్పుడే 1 వస్తుంది. సో ఇక్కడ x వాల్యూ 0 కాబట్టి ఇది కూడా 0 అవుతుంది. 0 బేస్ ఏదైనా ఉన్నది దాని పవర్ 0 ఉంటే దాని వాల్యూ 1. సో మనకి ఏ ఇస్ ద ఆన్సర్. దాని 3 power x = 1 ఎంతనో 999 power x/2 కూడా అంతే అవుతుంది, x/3 అంతే అవుతుంది, x/4 కూడా అంతే అవుతుంది, x/100 కూడా అంతే అవుతుంది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, సింపుల్ క్వశ్చన్స్ అని. ఇక్కడ చూడండి, ఇది ట్రయాంగిల్కి సంబంధించిన క్వశ్చన్. త్రిభుజం PQR మరియు XYZలలో PQ = XY ఇవి రాసుకోవాలి మీరు. ఎప్పుడు కాంగ్రెన్స్ అవుతాయి అవి అనేది PQ = XY అని ఇచ్చిండు, PR = XZ అని ఇచ్చిండు, QR = YZ అని ఇచ్చిండు. అట్లాంటప్పుడు ఇప్పుడు త్రిభుజాలు ఏవి మరి సర్వసమానము అంటుండు, కాంగ్రెంట్ అంటుండు. అంటే అన్ని XYZలే ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ PQRలే ఉన్నాయి, అన్నిటికీ PQRలే ఉన్నాయి. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో మాత్రం చేంజ్ అయినాయి. సో అట్లా ఆర్డర్ అనేది ఇప్పుడు కాంగ్రెంట్ ఉన్నప్పుడు ఆర్డర్ అనేది చేంజ్ కావద్దు. ఒక్కసారి చూడండి, పీకు ఏ వర్టెక్స్ సిమిలర్, ఏ వర్టెక్స్ ఉంది కరస్పాండింగ్ ఎక్స్ ఉంది, క్యూకి ఏముంది వై ఉంది. ఇక్కడ చూడండి మళ్ళీ పీకి ఇక్కడ ఎక్స్ వచ్చింది, ఆర్కు జెడ్ వచ్చింది, ఇక్కడ క్యూకు వై వచ్చింది, ఇక్కడ కూడా క్యూకు వై వచ్చింది కదా, ఇక్కడ ఆర్కు జెడ్, ఆర్ కూడా ఇక్కడ జెడ్ వచ్చింది కదా. అంటే పీకు ఎక్స్ అన్నట్టు, క్యూకు వై అన్నట్టు, ఆర్కు జెడ్ అన్నట్టు, పీక్యూఆర్. ఇప్పుడు ఏం రావాలి మరి? XYZ రావాలి ఆర్డర్. PQR = XYZ రావాలి. ఇక్కడ PQR వచ్చింది కానీ ఇక్కడ YZX వచ్చింది, పీకు వై కాదు కరస్పాండింగ్, కాబట్టి ఇది రాంగే. ఇక్కడ పీకు ఎక్స్ వచ్చింది, ఓకే, క్యూకు జెడ్ వచ్చింది, క్యూకు జెడ్ కాదు, క్యూకు వై రావాలి, ఇది రాంగే. ఇక్కడ చూడండి పీకు జెడ్ వచ్చింది, ఇది కూడా రాంగే. సో PQR = XYZ. ఈ ఆర్డర్ చూసుకోవాలి, ఆర్డర్ ఉంటేనే మనకు కరెక్ట్, అవి కాంగ్రెంట్ అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏది రివర్స్ రాసినా, సపోజ్ ఎగ్జాంపుల్ మనం త్రిభుజం QRP అని రాసినాం అనుకోండి, దాని కాంగ్రెంట్ ఏం రాయాలి? క్యూకి ఏముంది? వై ఉంది, త్రిభుజం వై వస్తుంది. ఆర్కి ఏముంది? జెడ్ ఉంది, YZX వస్తుంది. ఇది కరెక్ట్, ఇట్లా రాసుకోవాలి. సో ఇది కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ దగ్గరనే మీరు కన్ఫ్యూజ్ అయితే ఉంటారు. ఇట్లాంటి క్వశ్చన్స్ దగ్గర ఎవరైతే స్కోర్ చేస్తారో
వాళ్ళకు మంచి స్కోర్, మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, నెంబర్ సిస్టంలో ఇది కూడా కన్ఫ్యూజింగ్ క్వశ్చనే ఉంటుంది. మనకు 0.53 బార్ ఇచ్చింది, 3కి ఒకదానికే బార్ ఉంది. మరి ఎట్లా చేస్తాం? ఇది వీడియోస్లో ఉన్నాయి, స్టార్టింగ్లో వీడియోస్లో చెప్పిన, నేను ఫస్ట్ వీడియో ఇదే చెప్పిన, దీనికి సంబంధించి కన్ఫ్యూజ్ కావద్దని కూడా చెప్పిన. సో ఇక్కడ ఒక్కసారి మనం చూసినట్లయితే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇది ఎట్లా వస్తుంది మనకు అంటే, మనం మామూలుగా x అనుకొని సంథింగ్ అనుకొని చేస్తాం. అట్లా కాకుండా అసలు నెంబర్ ఎంత ఉంది, సంఖ్య ఎంత ఉంది మనకు? 53 ఉంది. ఓకే, ఆ సంఖ్య ఎంత ఉందో అంతే రాసుకోండి, 53. ఇప్పుడు బార్ లేకుండా ఉన్నది ఎంత ఉంది మరి మనకు? బార్ లేకుండా ఉన్నది 5 ఒకటి ఉంది, బార్ లేకుండా ఉన్నది 5. ఆ 5ని సబ్ట్రాక్షన్ చేయాలి ఇందులోంచి. మొత్తం టోటల్ నెంబర్ రాసుకొని బార్ లేని సంఖ్యను సబ్ట్రాక్షన్ చేయాలి. బార్ లేని సంఖ్యను సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది మనకు? 48 వస్తుంది. సో 48 ఈజ్ ద న్యూమరేటర్. 48 ఈజ్ ద న్యూమరేటర్. మరి డినామినేటర్లో ఏమొస్తుంది? బార్ తర్వాత ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? ఒక సంఖ్య ఉంది, బార్ లేనిది, డెసిమల్ పాయింట్ తర్వాత ఒక 9 రాసుకొని, బార్ ఉన్న సంఖ్యలు ఎన్ని ఉన్నాయి? ఒక 0 రాసుకో. చూడండి, ఇప్పుడు 24 ఈ సంఖ్య, ఇది మనకు లేదు అక్కడ. 24, 45 2 టేబుల్లో 3 8 315 8/15 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏం లేదు, సింపుల్ మొత్తం టోటల్ సంఖ్య రాసుకొని బార్ లేనివి ఎన్ని అవుతున్నాయో దాన్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. అది లవంలో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని బార్ లేని సంఖ్యలు ఉన్నాయి వాటన్నిటికీ 9 రాసుకోవాలి. బార్ లేని సంఖ్యలన్నిటికీ 9 రాసుకోవాలి. బార్ ఉన్నదానికి 0 పెట్టుకోవాలి. సో బార్ లేని సంఖ్య ఒకటి ఉందంటే ఒక 9 రాసుకున్నాం, బార్ ఉన్న సంఖ్య ఒకటి ఉంది కాబట్టి ఒక 0 రాసుకున్నాం, 90. సో 58/15. సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఇవన్నీ 47/900 ఇవన్నీ రాంగ్ ఆన్సర్స్. కరెక్ట్గా చూసుకొని ఇక్కడ మనం x y కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. టోటల్ సంఖ్య రాసుకోవాలి. ఎన్నిటికైతే బార్ లేదో దాన్ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి, అది లవం అవుతుంది. ఎన్ని సంఖ్యలు పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలకైతే బార్ లేదో అన్ని 9 వేసుకోవాలి. ఎన్ని సంఖ్యలకైతే బార్ ఉందో అన్ని 0s పెట్టుకోవాలి. ఒక సంఖ్యకి బార్ ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకున్నాం, ఒక సంఖ్యకి బార్ లేదు కాబట్టి ఒక 9 రాసుకున్నాం. దాని సింప్లిఫికేషన్లో మనకు ఆన్సర్ చెక్ చేసుకోవాలి. మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఇక్కడ 48/90 వచ్చింది. 48/90 అన్న లేదు, దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవాలి. సింప్లెస్ట్ ఫామ్లో రాసుకున్నటువంటి ఆన్సర్ ఫైనల్ ఆన్సర్. ఒక్కోసారి 48/90 ఇచ్చేస్తే అదే రాసేస్తాం ఆన్సర్. చూడండి, ఇక్కడ కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏ వాక్యం సరైనది అని అన్నారు. అంటే ఇచ్చిన సింబల్స్ ఇచ్చాడు మనకి. సింబల్స్ తెలుసు కదా మనకు, కంపారిజన్ సింబల్స్, పోల్చడానికి మనకు సింబల్స్ వస్తాయి. 3 సింబల్స్ ఉంటాయి. సంఖ్యలను పోల్చడానికి 3 సింబల్స్ ఉంటాయి. ఇది గ్రేటర్ దాన్ అంటాం, ఇది లెస్ దాన్ అంటాం, ఇది ఈక్వల్ అంటాం. ఎడమ వైపు ఓపెన్ ఉంటే గ్రేటర్ దాన్, కుడివైపు ఓపెన్ ఉంటే లెస్ దాన్, ఈక్వల్ 2 సమానం ఉంటే ఈక్వల్ సింబల్ పెడతాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 4 రాసినాం. సింబల్ ఏ సింబల్ యూజ్ చేయాలి? ఫస్ట్దా, సెకండ్దా, థర్డ్దా? ఎట్లా యూజ్ చేయమంటే 2 ఈక్వల్ కావు కాబట్టి. మరి సెకండ్ది యూజ్ చేయాలన్నా ఫస్ట్ది యూజ్ చేయాలంటే ఫస్ట్ది యూజ్ చేయాలి. అంటే ఓపెన్ అనేది పెద్ద సంఖ్య సైడ్ రావాలి. 5 4 కంటే పెద్దది అని చదువుతుంది. 5 4 కంటే పెద్దది లేదు, రివర్స్ రాష్ట్రం. ఇది 4 ఇక్కడ రాష్ట్రం, 5 ఇక్కడ రాష్ట్రం. ఇప్పుడు ఏం సింబల్ పెట్టాలి? లెస్ దాన్ సింబల్ పెట్టాలి. ఎప్పుడు ఓపెన్ అనేది ఆల్వేస్ షోస్ అండ్ బిగ్ నెంబర్, ఎడ్జ్ అనేది స్మాల్ నెంబర్ చూపిస్తుంది. ఇప్పుడు ఏం చదువుతుంది? దీన్ని 4 5 కంటే చిన్నది, అందుకే దీన్ని లెస్ దాన్ అంటాం. 4 5 కంటే చిన్నది, ఫస్ట్ నెంబర్ ఫస్ట్ చదువుతాం. 5 4 కంటే పెద్దది, 4 5 కంటే చిన్నది.
సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఏది చిన్నది ఏది పెద్దదో మనకు తెలియాలి. అన్ని మైనస్లు ఇచ్చాడు. మైనస్ ఇస్తే మరి ఏది పెద్దది ఏది చిన్నది మనం మన సంఖ్యారేఖ రాసుకున్నట్లయితే జీరో రాసేసి ఇక్కడ -1 -2 -3 -4 -5 ఇక్కడ 1 2 3 4 రాస్తాం. ధన సంఖ్యలు వచ్చినప్పుడేమో ఏ సంఖ్య పెద్దగా ఉంటే ఆ సంఖ్యనే పెద్దది 1 2 3 4 ఇట్లా చూసినప్పుడు. రుణ సంఖ్యలు వచ్చినప్పుడు ఏ సంఖ్య అయితే ఎక్కువగా అనిపిస్తుందో ఆ సంఖ్య చిన్నది. చూడండి ఫస్ట్ చూడండి -15 గ్రేటర్ దాన్ -13 ఇచ్చింది. అంటే ఈ -15 అనేది పెద్దది అంటుండు మనం. కానీ -15 సంఖ్యారేఖ పైన ఇంకా -13 వచ్చినాక -14 వచ్చినాక -15 వస్తుంది. సంఖ్యారేఖ పైన లెఫ్ట్ సైడ్ పోయే కొద్దీ సంఖ్య విలువ తగ్గుతుంది. ఇది దీనికంటే ఒకటి తక్కువ ఉంది, దీనికంటే ఇది ఒకటి తక్కువ ఉంది. అంటే ఇది 15 అనేది పెద్ద సంఖ్య కాదు. ఇది రాంగ్ ఆన్సర్. మనకు కంపారిజన్ చూడండి, ఇది పెద్దది, దీని సైడ్ ఓపెన్ ఉండాలి కానీ లేదు. ఇక్కడ చూడండి -15 -1 ఇచ్చి -1 అనేది పెద్ద, -1 గీనే ఉంటుంది, -15 ఏడు ఉన్నది. ఇప్పుడు -1 పెద్దదే, ఇదే రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి -15 గ్రేటర్ దాన్ 1 అన్నాడు. -15 అనేది 1 కంటే పెద్ద అంటుండు, 1 ఈడు ఉంది. లెఫ్ట్ సైడ్కి ఇన్ని నెంబర్స్ 16 నెంబర్స్ వస్తే -15 వస్తుంది. కాబట్టి 1 పెద్ద సంఖ్య కావాలి. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. -18 పెద్దది అంటాడు -15 కంటే, కాదు -15 పెద్దది. సో మనకు ఆన్సర్ -15 గ్రేటర్ దాన్ లెస్ దాన్ -1 అంటే -15 -1 కంటే చిన్నది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమి ఇచ్చిండు -15 -13 కంటే పెద్దది అంటుంది. పెద్దది కాదు -15, -15 చిన్నది, -14 కూడా చిన్నది దానికంటే. సో మన ఆన్సర్ ఇస్, మీరు సంఖ్యారేఖ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లెఫ్ట్ సైడ్ ఏదైతే ఎక్కువ ఉందో దాని విలువ తగ్గుతున్నట్టు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ చూడండి 2 power x = 1024 ఇచ్చింది. మామూలుగా అయితే ఇక్కడ దీన్ని ఫ్యాక్టర్స్ టేబుల్లో రాసుకొని చేస్తారు. కానీ ఇట్లా మనకు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం అవన్నీ చేయకుండా కొద్దిగా టెక్నిక్ ఉపయోగిస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 power x అంటే x దగ్గర 8 పెట్టినాం అనుకో, ఏమవుతుంది మనకు 2 power 8 ఎలిమినేషన్ మెథడ్లో పోతుంది. అంటే 2ను 8 సార్లు గుణించాలని అర్థం. చిన్న సంఖ్యనే తీసుకున్నాం, 5 6 7 8. ఓకే, 2 × 4, ఈ 2 × 4, 2 × 4, 2 × 4 అన్నీ 4లే. 4 4 × 16, 4 4 × 16, 16 16 × 256. 16 యొక్క వర్గం 256. 256 అంటే ఇక్కడ 256 లేదు, 1024 ఉంది. మరి 256కు ఇంకో 2 మల్టిప్లై చేసినాం అనుకో, ఎంత వస్తుంది? 512 వస్తుంది. ఎక్కడ కూడా లేదు 512 లేదు. 512కి ఇంకో 2 మల్టిప్లై చేసినాం అనుకోండి 1024 వస్తుంది. ఇక్కడ 8 మల్టిప్లై చేస్తే x దగ్గర 8 ఉంటే 256 వచ్చింది. ఇంకో 2 మల్టిప్లై చేస్తే అంటే 9 ఉన్నట్టు. 9 ఉంటే ఎంత వచ్చింది? 512 వచ్చింది. 512 కూడా లేదు ఆడ. ఇంకో 2 మల్టిప్లై చేస్తే 10 ఉంది అన్నట్టు. 10 ఆన్సర్ రైట్. సో స్మాల్ నెంబర్ తీసుకొని చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు రైట్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో 1024 ఉంది కాబట్టి 1024 ఎన్ని టైమ్స్ 2 power 10 ఉంటే 1024 అంటే 2ను 10 సార్లు గుణిస్తే 1024 మనకు వస్తుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇందాక కూడా ఒకటి ఎక్స్ దగ్గర 0 వచ్చిన క్వశ్చన్ వచ్చింది కదా ఎక్స్పోనెంట్స్లో. ఇది కూడా నెంబర్ సిస్టమ్, కన్ఫ్యూజింగ్ క్వశ్చన్. చూడండి, క్రింది వాటిలో ఏది అనంత సమితి, ఇన్ఫైనైట్ సెట్? బిలో 10 న్యాచురల్ నెంబర్స్ అంటారు. బిలో 10 న్యాచురల్ నెంబర్స్ ఏమొస్తాయి? 1 2 3 4 5 so on 9 వరకు వస్తాయి. పరిమిత సమితి ఇది, కౌంట్ చేస్తున్నాం. బిలో 100 హోల్ నెంబర్స్ అంటారు. హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అయితే 1 2 ఎంతవరకు 99. ఇది కూడా పరిమిత సమితే. బిట్వీన్ ఇంటీజర్స్ -100 to 100 అంటారు. అంటే -99 -98 నుంచి ఎక్కడి వరకు? 99 వరకు. అంటే ఇవి కూడా కౌంట్ చేస్తాం మనం. ఇది -99 ఇక్కడ ఎండ్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. సో ఇది కూడా పరిమిత సమితే, అపరిమిత సమితి కాదు. బిట్వీన్ రేషనల్ నెంబర్స్ ఆఫ్ 2 and 3, 2 3ల కన్ఫ్యూజ్ కాదు. ఇక్కడ 2 3ల మధ్య రేషనల్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి?
రెండు ఇంటీజర్స్ మధ్య కానీ, రెండు సహజ సంఖ్యల మధ్య కానీ, రెండు పూర్ణాంకాల మధ్య కానీ అనంతమైన రేషనల్ నెంబర్స్ ఉంటాయి. అకర్ణీయ సంఖ్యలు, అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. సో 2, 3 మధ్య ఏముండవు కదా అనుకోవద్దు. వీటి మధ్య ఉండే అకర్ణీయ సంఖ్యలు అనంతము. వాటిని ఫైండ్ అవుట్ చేసే కొద్దీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది అపరిమిత సమితి. కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చింది కదా. 2, 3 మధ్యన ఏముండవు కదా, పరిమితమే కదా అనుకుంటాము. అనుకొని ఏదో ఆన్సర్ పెట్టేస్తాం, అది కాదు. సో ఇక్కడ మనకు ఇది బిట్వీన్ రేషనల్ నెంబర్స్ ఆఫ్ 2 and 3. ఇది అంటే 2, 3 మధ్య గల అకర్ణీయాల సంఖ్య అని అడిగారు. అకర్ణీయ సంఖ్యలు ఎన్ని ఉంటాయి? అకర్ణీయ సంఖ్యలు అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు ప్రీవియస్ పేపర్ టెట్ పేపర్ 1 ఏదైనా ఉంటే, ఇంకా ఏమైనా మిగిలిపోయి ఉంటే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మీరు పర్ఫెక్ట్ అవుతారు. సో చూడండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.